ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని చాలా తక్కువ హోల్ గరం మసాలా ఏసి, కొంచెం సోంపు, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర అన్నీ తక్కువేసుకోండి మసాలాలు. అలాగే ఒక 10 జీడిపప్పులు, కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఏసి కొంచెం ఏయించుకొని, ఉప్పు, దాని తర్వాత సన్నగా తరిగిన టమాటాలు. టమాటా ఎక్కువ ఉండాలండి, ఉల్లిపాయ తక్కువ ఉండాలి. అలాగే పసుపు, కారం మీ రుచిని బట్టి ఏసుకొని ఏయించుకొని, కొంచెం నీళ్ళేసుకుంటే మెత్తగా ఉడికిపోతది. చల్లారబెట్టుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకొని, కొంచెం వాటర్ ఏసి పేస్ట్ చేసుకోండి. అలాగే డ్రై ప్యాన్‌లో ఈ పూల్ మఖానా ఏసి, కొంచెం నెయ్యేసి ఇలా ఏయించుకోండి. సిమ్‌లో పెట్టి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఏయించుకొని, ఇలా ఏయించుకున్న తర్వాత బటర్ ఏసుకొని, మీరు కావాలంటే కొంచెం నూనె, బటర్ ఏసుకోండి. కొంచెం అజినోమోటో, బిర్యానీ ఆకు ఇవన్నీ ఏసి ఏయించుకొని, ఇందాక ఒకసారి ఉప్పేసాం, మళ్ళీ కూడా ఏస్తున్నాం. ఇవన్నీ ఇలా గ్రేవీ కోసం వాటర్ అంతా ఏసుకొని ఉడికిన తర్వాత ఈ పూల్ మఖానా, తర్వాత పనీర్ క్యూబ్స్ అన్నీ ఏసేసి కొంచెం సేపు ఉడికించుకొని, ఉప్పు, ధనియాల పొడి, కసూరి మేతి పొడి అన్నీ ఏసేస్తే